ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దేవుడు ఇంతవరకు కూడా తన అద్భుతమైన తలంపులలో యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ నడిపించినందుకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి ప్రతిదినం దేవునితో నేను అనే ధ్యాన పుస్తకం, డివోషనల్ బుక్, మీకు కూడా ఒక బాధ్యత ఉంది. కొన్ని సంవత్సరాలు కష్టపడింది అది. మీరు మాకేంటి పట్టు అనకుండా మీరు ఎవరినైనా దర్శించినప్పుడు ఈ విలువైన పుస్తకాన్ని మీరు అందించండి. మీరు ఒక చీర ఇస్తే చినిగిపోతుంది, చెప్పులు కొనిస్తే అరిగిపోతుంది, కానీ అరగదు, కరగదు, నిరంతరం ఉండేది దేవుని వాక్యం. బర్త్డేకి కానీ యానివర్సరీస్ కానీ వెళ్ళినప్పుడు మీరు ఏవేవో తీసుకొని వెళ్తారు. కాబట్టి నిరంతరం నిలిచే దేవుని వాక్యం పుస్తక రూపంలో మీకు అందించినాము. దట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ యూ కెన్ గివ్ టు పీపుల్. అది ఒక్కొక్క రోజు మరి ఎంతో అద్భుతమైన రీతిగా నాకు కూడా ఆశ్చర్యం అవుతుంది. నాకు ఒక అన్న ఉన్నాడు, అంటే 2 అన్నలు, అబ్రహాం అన్న, డానియల్ అన్న. అబ్రహాం అన్న సేవలో ఉంటాడు, డానియల్ అన్న బ్యాంక్ మేనేజర్గా రిటైర్ అయినారు. ఆయన మరి నాకు మెసేజ్ పెట్టినాడు, ఇలాంటి ఒక పుస్తకం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు. దేవునికి స్తోత్రం. ఐ హావ్ నెవర్ సీన్ సచ్ ఎ బుక్. జాయ్, గాడ్ బ్లెస్ యూ, మే ఇట్ బికమ్ ఎ బ్లెస్సింగ్ టు ద పీపుల్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అన్నాడు. ప్రభువే నా సంతోషం, నా బలం అనే పాట, ఇది మలయాళం పాట తెలుగులోకి చేసినాం. ఈరోజు నా ప్రసంగ అంశం అంటే దేవుడిచ్చిన వర్తమానం, ఒంటరి మహిళల గురించి దేవుడు నాతో మాట్లాడినాడు. దెర్ ఆర్ విమెన్ హూ ఫేస్ లైఫ్ ఆల్ అలోన్. ఒంటరిగా జీవితాన్ని ఎదుర్కొనేవారు. తోడు లేదు, నీడ లేదు, దిక్కు లేదు, దశ లేదు. ఆల్ దే హ్యావ్ ఈజ్ గాడ్ ఇన్ దేర్ లైఫ్. వాళ్ళకి ఏముంది, ఆస్తిపాస్తులు కూడా లేవు. వాళ్ళని ఆదరించేవారు లేరు, వాళ్ళ సమస్యలు అర్థం చేసుకునేవారు లేరు. వాళ్ళకు ఒక తోడు ఉన్నా కానీ పట్టించుకొని భర్తలు ఉంటారు. కొన్నిసార్లు పెళ్లి పీటల మీద చేసుకున్న ప్రమాణాలన్నీ మర్చిపోయి వారిని ఒంటరిగా వదిలి వెళ్ళిపోతారు. కొందరు బ్రతికే ఉంటారు, ప్రక్కనే ఉంటారు, కానీ ఏం ప్రయోజనం లేదు. కొందరు పడక మీద పడి నిష్ప్రయోజనంగా ఉంటారు, వాళ్ళకు పరిచర్య చేయాలి. అలాంటి మహిళలు కూడా ఉన్నారు. దే హ్యావ్ టు సర్వ్ ద హస్బెండ్. యాక్చువల్ భర్త అంటే భార్యను బిడ్డలను పోషించేవాడు, భార్య బిడ్డలను భరించేవాడు భర్త. భర్త అనే పేరుకు అర్థం. కానీ భర్తనే బరువుగా అయిపోయినప్పుడు అలాంటి స్త్రీలు ఎటు చూడాలి? వాళ్లకు ఆశ్రయం ఎవరు, ఆధారం ఎవరు? కొందరు భర్తలు అస్తమానం వేధిస్తారు, రోట్లో చింతకాయలు కొట్టినట్టు కొడుతూ ఉంటారు. కొట్టి వారిని అనారోగ్య పాలు చేస్తారు. వీరు బయట చెప్పుకోలేరు. వీరికి ఇంట చెప్తే ఇంట వారికి అంత రిసెప్షన్ ఉండదు, స్వీకారం ఉండదు. నువ్వు పోయి అడ్జస్ట్ చేసుకోమంటారు. నీ బ్రతుకు నువ్వు బ్రతుకు, మా కుటుంబం పేరు పాడు చేయొద్దు అంటారు. అత్తగారింట్లో, పుట్టినింట్లో, మెట్టినింట్లో ఎక్కడ ఆధారం లేకుండా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో యెషయా 54లో ఒక మాట ఉంది, గాలి వాన చేత అటు ఇటు కొట్టబడిన దానా, నీ లాంఛనలతో నేను నీ కట్టడంలను కట్టదు. మీరు అనుకుంటారు ఎలా సాధ్యమని, కానీ దేవుని యందు నమ్మిక ఉంచే వారికి సమస్తము సాధ్యమే. అదే యెషయా 54 మొదటి వచనంలో, సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలను నేను అధికం చేస్తాను. నేను చాలా ఆలోచించినాను. ఇది ఇశ్రాయేలు ప్రజల గురించి చెప్పిన మాట, కానీ దినదిన జీవితంలో ఇది మన విశ్వాస జీవితాన్ని కూడా వర్తిస్తుంది. సంసారి పిల్లలు
అంటే పక్కన ఒక మానవుడు భర్తగా ఉన్నాడు, సంసారి పిల్లలు, వారు సంసారం చేస్తున్నారు. కానీ సంసారం సుఖం లేని వారు ఉంటారు కదా, ఒంటరి వారు. భర్త లేడు, భర్త చనిపోయినాడు, భర్త ఉన్నా సుఖం లేదు, భర్త పట్టించుకోడు, భర్త ఒక రోగి. అయితే ఆ స్త్రీలకు దేవుడు ఎన్ని మహత్కార్యాలు చూపెడుతాడో లెక్కలేదండి. దేవుని స్తోత్రం. అందుకే అట్టి స్త్రీలు యెషయా 54 చదవాలి, ప్రతిరోజు ఉదయం లేచి చదవాలి. మీ అనుదిన ధ్యానం అయిపోయిన తర్వాత యెషయా 54 చదవండి. ఇట్ గివ్స్ యూ లాట్ ఆఫ్ పవర్ అండ్ మొమెంటమ్. నీ జీవితానికి ఒక పెద్ద మూమెంట్ ఇచ్చేస్తుంది అది. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తాను, ఒక్క ఒంటరి వ్యక్తి దేవునితో కలిసినప్పుడు మరి విస్తారమైన జనంగా మార్చేస్తాడు దేవుడు. ఈ లోకంలో ఒక పురుషునితో ఒక స్త్రీ కలిసినప్పుడు 2 లేక 3 పిల్లలు పుడతారు అంతే. అంతకంటే వాళ్ళకి బరువు అది మోయడానికి ఒక్కరు చాలు. 2 భారం అంటారు కదా, కాదు. నువ్వు దేవునితో ఏకమైనప్పుడు హీ విల్ మల్టిప్లై యూ. దేవునికి స్తోత్రం. ఒక స్త్రీ ఒంటరిది పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ దేవునితో కలిసినప్పుడు, దేవునితో మమేకమైనప్పుడు ఆమెకు సంతానం కలుగుతుంది. అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం, నీ సంతానాన్ని నేను ఇసుక రేణువుల వలె చేస్తాను, ఆకాశ నక్షత్రముల వలె చేస్తాను. ఆ స్త్రీ అయినా పురుషుడైనా ఒంటరితనం అనుభవించేవారు, వారు పురుషులు కూడా కావచ్చు. ఐఎమ్ నాట్ స్ట్రెస్సింగ్ ఆన్ ద ఉమెన్, ఎ మ్యాన్ ఆల్సో కెన్ బి లైక్ దట్. ఒక పురుషుడు కూడా, ఒక భార్య ఉన్నా కానీ పట్టించుకోదు, లేక భార్య మరణించింది, లేక భార్య మాటి మాటికి పుట్టింటికి చదురుకొని వెళ్ళిపోతుంది, లేక భార్య ఈ దినాల్లో అయితే అక్రమ సంబంధాలు చాలా తాండవిస్తుంది. భర్త ఉండగా కూడా పరపురుషులతో పోతుంది స్త్రీ. పిల్లలను పట్టించుకోదు, భర్తను పట్టించుకోదు, దేవుని భయం బొత్తిగా లేదు. నిన్న కూడా ఒక ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది, పెళ్ళి నాకు చేస్తలేరు కాబట్టి నేను వెళ్ళిపోతాను. 33 సంవత్సరాల వయసు. ఒక పురుషుని తెచ్చుకుందాడు, ఇంటికి తెచ్చిందండి, వాళ్ళ తండ్రితో పెనుగులాడిందంట. నువ్వు ఇంతవరకు నాకు పెళ్లి చేయలేదు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను. వెళ్ళిపోయిందండి ఇంటి నుండి. చూడండి, ఆ బిడ్డ బ్రతికేమవుతుంది? ఇప్పుడు మురిపాం, తర్వాత యథార్థత ఆమె ఎదుర్కోవాల్సి వస్తుంది. వానికి కూడా ఎంత ధైర్యం. తల్లిదండ్రులు కష్టపడి 33 ఏళ్ళు పెంచి పెద్దగా చేసి పెట్టుబడి చేసి బిడ్డని ఇంత ఎత్తు చేసినాక గద్ద తీసుకుపోయినట్టు ఈ బిడ్డను తీసుకొని వెళ్ళిపోయినాడు. ఇలాంటివి కూడా జరుగుతుంది. ఆ తల్లిదండ్రులకు ఎంత గుండె కోతుంటుంది. అంటే ఆ పురుషుడు చూసుకుంటాడు అని ఆమెకు ఒక మురిపం. ఆ మురిపం ఎన్నోలో నిలవదు. తర్వాత షీ విల్ ఫేస్ ద రియాలిటీ. ఇలాంటివి ఎంతో జరుగుతుంది లోకంలో. దేవుని మాట మీరు శ్రద్ధగా వినండి. 1 + God ఈజ్ అ గ్రేట్ మెజారిటీ. దేవుని స్తోత్రం. నువ్వు దేవునితో ఏకమైనప్పుడు, దేవుని గురిగా గమ్యంగా చేసుకున్నప్పుడు నీకు అనూహ్యమైన ఆశీర్వాదాలు లభిస్తుంది. నువ్వు నిరాశపడే అవసరం లేదు, నువ్వు బెంగపడే అవసరం లేదు, కృంగిపోయే అవసరం లేదు. ఇప్పుడు ఈ ఒంటరితనం నీ జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. ఇప్పుడే మీరు అనుభవిస్తున్నారేమో మాకు తెలియదు. వృద్ధాప్యంలో మంచిగా చక్కగా కాపురం, చిలుకా గోరింకలు అంటారు కదా, చిలుకా గోరింకల్లా కాపురం చేసి సడన్గా భర్త చనిపోతాడు. అప్పుడు ఈ చిలుక ఒంటరిది అయిపోతుంది. ఎటుతోచ తల్లిదండ్రులు ఏం చేస్తారంటే పిల్లల్ని పెంచి పెద్ద చేసి వృద్ధాప్యంలో మమ్మల్ని చూసుకుంటారనే ఒక మురిపం ఉంటుంది. వీళ్ళు వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మరి వారికి కూడా ఒక జీవితం ఉంది కదా, వీళ్ళు బరువైపోతారు. అలా ఒక తల్లి 10 మంది పిల్లల్ని పెంచి పెద్ద చేయగలుగుతుందట. కానీ 10 మంది పిల్లలు ఈ తల్లిని చూసుకోవడానికి వెనకాడతారంట. తల్లి బరువైపోతుంది వాళ్ళు. మరి ఈ తల్లి పెంచింది 10 మందిని, కష్టపడి పెంచింది. 10 మందిని చూడడానికి ఆమెకు ధైర్యం ఉంది. కానీ 10 మంది పిల్లలు ఈమెను చూడరు. అది వింత. మ్యూజికల్ చైర్ లాగా ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తంటారండి. ఒకడంటాడు నేను చూసుకుంటా, ఈ నెల 2 నెలలు చూసుకుంటా, తర్వాత 2 నెలలు ఎవరు చాలా నువ్వు చూడాలి, తర్వాత 2 నెలలు ఇంకోటి చూడాలి. ఎప్పుడైనా వాళ్ళు ఆలోచించినారా ఆ తల్లి గుండెలో ఎంత బాధ ఉంటుందని? కొందరు ఏం చేస్తారంటే మూర్ఖులు, నేను తల్లిని చూసుకుంటా, నువ్వు తండ్రిని చూసుకో. వాళ్ళు అంతకాలము కలిసి కాపురం చేసిన దంపతులు అలా విడిపోతే వాళ్ళ గుండెల్లో ఎంత బాధ ఉంటుందని ఎప్పుడైనా ఆలోచించినారా? ఆలోచించారు. నేను తల్లిని చూసుకుంటా, నువ్వు తండ్రిని చూసుకో. వాళ్ళను విడదీయను కదా. దేవుడు ఏర్పరచబడిన ఒక జతను వీళ్ళు ఏం చేస్తున్నారు? విడదీసి. అది శాపగ్రస్తం అనిపిస్తుంది. ఇట్స్ ఎ కర్స్. అందుకే కొన్ని కుటుంబాలు ఎప్పుడు బాగుపడవు. చూడండి, ఎప్పుడు బాగుపడవు. ఎందుకంటే దే ఆర్
నాట్ ఒబేయింగ్ ద లాస్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని నెరవేర్చని వారు, వాళ్ళు ప్రార్థన చేసి మోకాళ్ళ కొట్టుకోవాలి, కానీ వారి ప్రార్థన ఈ కప్పు మీదకి వెళ్ళి కూడా మరి దాటిపోదు. అందుకే దేవుని నియమాలు మనం నేర్చుకుంటున్నాం ఈ 40 రోజులు. దేవుని భయంలో దేవుని చిత్తాన్ని జరిగించాలని ఆశపడుతున్నాం. కాబట్టి ఇలాంటి ఒంటరి మహిళలు ఉంది. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు నాకు ఒక ఒంటరి మహిళను జ్ఞాపకం చేసినాడు. ఆమె ఆదికాండం 21లోనే ఉంది. ఆమె పేరేంటి? హాగర్. ఈరోజు ప్రసంగ అంశం ఏంటంటే, దేవుడు మాట్లాడుతున్నాడు ఈ ఒంటరి మహిళతోటి. హాగరు, ఎందుకు ఏడుస్తున్నావు నువ్వు? ఈమె ఎలుగెత్తి ఏడ్చిందంట అరణ్యంలో. ఎలుగెత్తి ఏడవడం అంటే గుండె నీరైపోవడం, నోరు బిగ్గరగా తెరిచి ఆ ఉన్న స్వరమంతా ఎత్తిపట్టి దేవునికి మరి మొర్ర పెట్టడమే ఎలుగెత్తి ప్రార్థన. ప్రార్థన అనేక రకాలుగా ఉంటుంది కదా. అయితే ఈ స్త్రీ అలాగూ గుండె పగిలి గుండె చీల్చుకొని మొర్ర పెట్టింది. ఎందుకంటే ఆమె అన్యాయం అనుభవించింది. అన్యాయము అనుభవించిన మహిళ అన్నమాట. అయితే దేవుని సహాయం కోరింది. అలాగ ఏడుస్తున్నప్పుడు నీరు లేదు. తన కన్న కుమారుడు ఇష్మాయిల్కు నీళ్ళు ఇవ్వాలంటే నీళ్ళు లేదు. వాటర్ ఈజ్ ద బేసిక్ నెసెసిటీ. ఏది లేకున్నా నువ్వు బ్రతకొచ్చు కొన్నాళ్ళు, కానీ నీకు నీరు లేకుంటే ఒక్క దినమన్నా గడవదు. నీరు లేకుంటే నీ గొంతు ఎండిపోతుంది, నాలుక తడి ఆరిపోతుంది. ఎంత కష్టతరం నీరు లేకుంటే. చాలామంది ఉపవాసం ఉంటారు నీరు మాత్రం తాగి, కానీ నీరు లేదు తిండి లేకుండా ఉపవాసం ఉండేవాళ్ళు చాలా అరుదు కదా. అది మరి మహాభక్తులు మరి మోషే అలాగ చేసి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే నీరు అనేది ఇట్స్ ఎ బేసిక్ నెసెసిటీ. నీరు లేదు అక్కడ అరణ్యంలో, బెయేర్షెబా అరణ్యంలో అబ్రహాము ఆమెను పంపేసేసినాడు. శారాయి మాట విన్నాడు. శారాయి అంటుంది, 100 సంవత్సరాలు అబ్రహాముకు ఉన్నది, శారాకు 90 సంవత్సరాలకు వారికి దేవుడు వాగ్దాన పుత్రుడిని ఇచ్చినాడు, ప్రామిస్డ్ సన్. వాగ్దాన పుత్రుడు ఇస్సాకు జననం. ఇస్సాకు జన్మించిన తర్వాత మారిపోయింది శారా. ఆమెనే ప్లాన్ వేసింది. దేవుడు వాగ్దానం చేసిన దేవుడు ఇస్తాడని నమ్మకం లేకుండా 25 సంవత్సరాలు మరి దేవుని మాట నెరవేర్పు కొరకు వారు కాచుకొని ఉన్నారు. ఏంటి ఇంకా కావడం లేదు. దేవుడు మాట ఇచ్చి మతిపరపేపం మర్చిపోయినాడేమో. మనం ఒక ఐడియా చేద్దామని దాసినిచ్చింది. సంతానం కలిగింది. సంతానం కలగగానే దాసికి ఏమొచ్చింది? కొమ్ములు వచ్చినాయి పొడవడానికి. అంటే ఆమె గర్విష్ఠురాలు అయిపోయింది. అది యజమానురాలి స్థాయికి ఒక దాసి వస్తే ఎంత బైబిల్లో రాసి ఉంది. ఇట్ ఈస్ అన్బేరబుల్. ఒక దాసి యజమానురాలి స్థాయికి వచ్చింది. అది భరించలేదు. అప్పుడు ఆమెను ఇంటి నుండి బయటికి గెంటి వేసిన సందర్భం ఉంది. ఆమెనే స్వతహాగా పారిపోయిన సందర్భం కూడా ఉంది. ఆదికాండం 16లో, ఆదికాండం 21లో. ఆమె పారిపోయి వచ్చినప్పుడు అంటే పోరు భరించలేక, శారా అంతటి పోరు పెట్టి భరించలేక మరి అక్కడ జగడమాడుతున్నారు అన్నమాట. అబ్రాహాంతో శారా జగడమాడుతుంది. నా ఉసురు నీకు తగులుగాక అంటుంది. చేసిందెల్లా ఆమెనే. మరి ఇప్పుడు పైగా భర్తను వేధిస్తుంది. శారాకు దేవుడు అంటాడు, నువ్వు పోయి అణిగి ఉండు, నీకు ఒక సమయం ఉంది, నేను నిన్ను దీవిస్తాను. అప్పుడే ఆమె తన బాధ వెళ్ళగరక్కుతూ దేవునికే ఒక పేరు పెడుతుంది. ఏం పేరు అది? చూస్తున్న దేవుడవు నీవే. ఒక స్త్రీ దేవునికి పేరు పెట్టడం అంటే అది పరిశుద్ధ గ్రంథంలో దట్స్ ఏ గ్రేట్, అంటే ఒక అర్హత దేవుడు ఒక స్త్రీకి ఇచ్చినాడు. ఒక స్త్రీ ఆ దేవదేవునికి పేరు పెట్టడం. చూచుచున్న దేవుడవు నీవే. గాడ్ హూ సీస్ అంటే ఆమె దేవునితో బంధం కలిగి ఉన్న స్త్రీ అని నాకు అనిపించింది. ఒక పేరు, ఒక మాట, ఒక కార్యం నోటి నుండి రావాలంటే అది ఊరికే రాదు కదా. షీ ఈజ్ వెరీ మచ్ కనెక్టెడ్ టు గాడ్. దట్స్ వై షీ కుడ్ నేమ్ గాడ్. చూచుచున్న దేవుడు అని దేవునికి పేరు పెట్టాలంటే ఆమె అనుభవం అన్నమాట అది. అయితే ఆమె కొన్నాళ్ళు అణిగి ఉండింది. తర్వాత ఇస్సాకు జన్మించిన తర్వాత
ఆమె వల్ల కావడం లేదు. మరి ఆమెను పంపివేయమని దేవుడు మాట్లాడతాడు అబ్రాహాంతో. నేను అనుకునేదాన్ని, అబ్రాహాము ఇంత అన్యాయం చేసినాడు, ఆమెకు ఒక సంతానం కూడా దేవుడిచ్చిన తర్వాత ఆమెకు ఒక ఏర్పాటు చేయలేదు కదా. షారా అంటది, వెళ్ళగొట్టు ఈ దాసిని, తన కుమారునితో ఇష్మాయిల్తో వెళ్ళగొట్టమండి. వెంటనే ఒక తిత్తి నీళ్ళు ఇచ్చి, ఒక వాటర్ బాటిల్ అన్నమాట, తిత్తి నీళ్ళు ఇచ్చి ఈ హాగరు భుజముల మీద ఇష్మాయిల్ పెట్టి వెళ్ళిపోమంటాడు. ఇంతేనా ఒక మానవుని ఆశ్రయిస్తే అని అనిపిస్తుంది నాకు. చూడండి, నమ్ముకుంది అబ్రహాం. దొరికినప్పుడు ఎంత సంతోషం. అబ్రహాము తన భర్త, తన యజమానుడు, తన భర్త ఆస్తిపరుడు, ధన సంపన్నుడు, పేరు ప్రఖ్యాతులు గలవాడు భర్త కావాలని ఒక స్త్రీకి ఎంత సంతోషం ఉంటుంది కదా. కొందరు పోలీస్ కమిషనర్ భార్యలు చూసాను, అరే వాళ్ళ ఇంటికి దర్శించి, వాళ్ళకు ఒక హుందాతనం ఉంటుంది, చెప్పకనే మనకు తెలిసిపోతుంది కదా. అంటే నేను ఎవరి భార్యను? పోలీస్ కమిషనర్ భార్య. కొంతమంది నేను చూసినాను, ఆయన బయట పోలీస్ కమిషనర్ కానీ ఇంట్లో పోలీస్ కమిషనర్ ఏమనే ఉంటుంది, చాలా కష్టపడుతుంది. అలాంటి వాళ్ళు కూడా నాకు ఎదురైనారు. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, భర్త ఒక మరి ఆ యొక్క స్థాయిని బట్టి గర్వించి అహంకరించే స్త్రీలు ఉంటారు. ఎంత ఆశపడ్డదో ఈమె, ఇక నాకేం కొదువా, నా భర్త పలానవాడు, నా భర్త పలానా స్థాయి గలవాడు. కానీ అలాంటి మురిపం కూడా ఎక్కువ నాళ్ళు నిలవదు. అంటే ఈ భర్త మనసు ఎప్పుడు మారుతుందో మనకేం తెలుసు. హీ మే చేంజ్ హిస్ నేచర్, చేంజ్ హిస్ మైండ్. కానీ ఎప్పుడు మారని వాడెవరు? దేవుడు. ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉంటాడు. నువ్వు మారుతావేమో, నువ్వు వదిలిపెడతావేమో దేవుని, కానీ దేవుడు ఎప్పుడు మారడు. దేవుడు నిన్నెప్పుడు విడనాడడు. దేవుని స్తోత్రం. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ గాడ్. సాధారణంగా మనుషులు హలో అంటే హలో అంటారు, నమస్తే పెడితే నమస్తే అంటారు, ప్రేమిస్తే ప్రేమిస్తారు. నువ్వు ప్రేమించకుంటే వాళ్ళు అంటారు, నాకేం పట్టి నిన్ను ప్రేమించడానికి, నువ్వు ప్రేమించడం లేదు కాబట్టి నేను కూడా ప్రేమించాను, అంతే, తెగిపోతుంది బంధం. కానీ దేవుని బంధము యుగ యుగములు నిలిచినదంట. దేవుని స్తోత్రం. తరతరములు ఉంటుందంట. ఆయన నీతి పిల్ల పిల్ల తర అనుకుంటుందంట. అందుకే తల్లిదండ్రులను బట్టి దేవుడు సంతానాన్ని ఆశీర్వదిస్తాడు. ఎక్కడ చూసినా కానీ భక్తులకు వచ్చిన గొప్ప వాగ్దానం ఏంటంటే, నీ సంతతిని నేను ఆశీర్వదిస్తాను. చప్పట్లు గట్టి కొట్టి దేవస్తాం. మనం అనుకుంటాము మరి దేవుని భయంలో భక్తిలో నడిస్తే ఏం ప్రయోజనం అని. ఆ ప్రయోజనం, మొట్టమొదటి ప్రయోజనం, నీ పిల్లలను దేవుడు విడనాడాడు, పిల్లలను ఆదుకుంటాడు. నీకు దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ నీ పిల్లల పట్ల నెరవేరుస్తాడు. యథార్థవంతుని సంతతి వాని తదనంతరము వర్ధిల్లుతుందంట. తదనంతరం ఎన్నో వాగ్దానాలు తల్లిదండ్రులకు ఇస్తాడు. వాళ్ళు స్వయంగా ఆ వాగ్దానాలు నెరవేర్పు చూడకుండా గతించిపోతారు ఈ లోకం నుండి. కానీ మాట ఇచ్చిన దేవుడు వారి సంతతి పట్ల ఆ మాటలన్నీ నెరవేరుస్తాడండి. దేవుని స్తోత్రం. నేను ఎప్పుడు అనుకుంటాను ఈ మాట, మా నాన్నగారు ఎప్పుడు సంపూర్ణ రాత్రి పెట్టలేదు. ఇంత వివిధమైన వివిడ్ మినిస్ట్రీ నాన్నగారు చేయలేదు, కానీ కష్టతరమైన మినిస్ట్రీ చేసినాడు. ఇట్లా సంఖ్యలో గొప్ప మరి మల్టిట్యూడ్స్ని ఆయన చూడలేదేమో, కానీ దేవుడు ఆయనకు వాగ్దానం ఇచ్చినాడు, నీ సంతతి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను, నిన్ను అత్యధికంగా ఆశీర్వదిస్తాను. ఆ వాగ్దానాలను నమ్మినాడు. ఎప్పుడు కూడా చాలా గొప్పగా దేవుని గురించి మాట్లాడేది మా తండ్రి. కానీ అది నెరవేరడం నేను కనులారా చూస్తున్నాను. తరతరములో మరి అది ఫర్ జనరేషన్స్ అన్నమాట. దేవుడు ఇచ్చిన మాట నెరవేరుస్తాడు. అబ్రహాము ఒక ఇస్సాకుని చూసినాడు, కానీ ఆకాశ నక్షత్రాల్లాగా దేవుడు తన తదనంతరం విస్తరింపజేసినాడు. దేవుని స్తోత్రం. ఇసుక రేణువుల వలె చేసినాడు. అది దట్ ఈస్ ద ఫెయిత్ఫుల్నెస్ ఆఫ్ గాడ్. ఆయన విశ్వాస్యత అంత గొప్పదన్నమాట. అయితే ఈమె ఎలుగెత్తి ఏడుస్తుంది. నాకు ఒక దగ్గర నాకు కొద్దిగా బాధ కలుగుతుంది అబ్రహాం గురించి. అలాగెలా ఒక స్త్రీని నువ్వు బెయేర్షెబా అరణ్యంలో ఒంటరిగా వదిలేస్తావు?
ఆ అరణ్యంలో జనాలు ఉంటారా? అరణ్యంలో ఒకవేళ ఆమె ఏదైనా డయర్ నీడ్ అంటే అత్యవసర కార్యాలు ఎక్కడ ఆమెకు తీరుతుంది? ఆహారం ఎక్కడ ఉంటుంది? జనాలు ఎక్కడ ఉంటారు? నీరు ఎక్కడ ఉంటుంది? ఆమె ఒంటరితనం భరించాలి కదా. ఆమెకు ఎవరైనా ప్రేమ చూపేవారు ఎక్కడ ఉంటారు? ఆదుకునేవారు ఎక్కడ ఉంటారు? ఒక అరణ్యంలోకి ఆమెను వదిలేసినాడంటే, పోనీ కొంత దూరం అన్నా వచ్చినాడంటే అది కూడా కాదు. మీకు వాక్యంలో చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఆదికాండం 21 చూడండి, అబ్రహాం చేసిన పని. ఆదికాండం 21:14 నేను చదువుతున్నాను. కాబట్టి తెల్లవారినప్పుడు, జెనసిస్ 21:14. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకొని ఆ పిల్లవానితో కూడా హాగర్నకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. భుజం మీద బరువు తగ్గిపోయిందా? ఇప్పుడు వదిలేస్తేనే ఎన్ని భారాలు ఉంటాయి. ఇంకా దాని మీదకి వెళ్ళి పిల్లోని కూడా పెట్టి నీళ్ళ తిత్తిచ్చి ఇంటి నుండి పంపివేస్తున్నాడు. ఆమె వెళ్ళి బెయేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండే. ఇటు అటు దిక్కులేని స్త్రీలు ఇలాగ తిరుగుతూ ఉంటారు, దిక్కులేని మగవాళ్ళు కూడా ఇలాగే తిరుగుతారు. వారు ఎటు తోచడం అంట, వాళ్ళు టైం పాస్ అంటారు. పోయి చౌరస్తాలో నిలబడతారు చాలాసేపు. ఈ స్త్రీలు అయితే ఇంటింట తిరుగుతలాడుతూ ఉంటారు దిక్కు మొక్కు లేకుండా. ఏమంటే మాకు ఎవరు లేరు, ఆదుకునేవారు లేరు, ఆశ్రయం ఇచ్చేవారు లేరు, నా అన్నవాళ్ళు లేరు అని ఇట్లా తిరుగుతూ ఉంటారు. ఇది ఒక తిరుగుడు అనమాట. ఈ తిరుగుడు ఆగిపోతుంది నువ్వు ఎప్పుడైతే దేవుని హత్తుకుంటావో. దేవునికి స్తోత్రం. నీ జీవితం కుదుట పడుతుంది నీకు ఎవరు లేనప్పుడు దేవుణ్ణి గురిగా చేసుకుంటే. ఆయన ఆశ్రయము దుర్గమునై ఉన్న దేవుడు, ఆపత్కాలంలో ఆయన నమ్ముకొనదగిన సహాయం. నువ్వు ఎన్నెన్ని ప్రయత్నాలు చేసినా, ఎంతెంత మందిని ఆశ్రయించినా నీకు మిగిలేది దుఃఖం, మిగిలేది నష్టం, మిగిలేది వ్యసనం, మిగిలేది కన్నీరు. ఈమె బెయేర్షెబా అరణ్యంలో అటు ఇటు తిరుగుతుంది దిక్కు దశ తోచకుండా. ఎంత ప్రేమించి ఉండొచ్చు తన భర్తను. భర్తే సర్వస్వం అంటారు కదా స్త్రీలు. అతియే ప్రత్యక్ష దైవం. కొందరు స్త్రీలు లేచి కాళ్ళకు దండం పెట్టుకుని ఆయన గురగొట్టి నిద్రపోతుంటాడు. ఈమె పొద్దున్న లేచి కష్టపడాలి. మన కాళ్ళు ఇట్లా అంటుంది, ఇట్లా అంటుంది, ఇట్లా అంటుంది. ఒకరోజు వ్రతం తీసుకుంటుంది, ఉపవాసం ఉండి తన భర్త ఆయుస్సు ఆరోగ్యం కొరకు ప్రార్థన చేసే స్త్రీలు ఉన్నారు. అంతా బాగుంది. అంటే ఇట్ ఈస్ గాడ్స్ విల్ దట్ వైఫ్ షుడ్ లవ్ హర్ హస్బెండ్. దాంట్లో తప్పేం లేదు. కానీ ఎంతకాలం అది? ఆ భర్త ఆమెను ప్రేమించడం ఆపేస్తే, ఆమెను విడనాడితే, ఆమెను లెక్క చేయకుంటే, అతనికి ఈమెకున్న ప్రేమ ఆయనకు లేకుంటే, ఇంటి నుండి పంపిస్తే, వెళ్ళిపో అంటే ఆమె ఎక్కడ పోవాలి? అంతవరకు ఆమె ప్రేమ అనుభవించినాడు, ఇతని ప్రేమ ఏమి అనుభవించింది. ఒక్కసారి ఆ బంధాన్ని తెగగొడితే ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి. ఏమో ఆస్తి రాసి ఇచ్చిండా, చెక్ రాసి ఇచ్చిండా, ఇదిగో నీకు ఇస్తున్నాను 10 లక్షలు అనుభవించు, అయిపోయినాక మళ్ళాడు, అది కూడా లేదు. అంతా ఇచ్చింది ఏంటండి ఆయన? ఏమి ఇచ్చినాడు అబ్రహాం? నీళ్ళ తిత్తి మాత్రం ఇచ్చినాడు. అది ఎన్నాళ్ళకి వస్తుంది ఆ నీళ్ళ తిత్తి? కొన్ని గంటల సేపే. అది అక్కడ అనుకోవాలి, మనుషుల సహాయము వ్యర్థం. కొద్ది మట్టుకే, కొద్ది మట్టుకే ఉపశమనం, అంతే. ఏ లిటిల్ రిలీఫ్ అంతే. నేను ఒకటి ఒక ముద్దు పెట్టినాడేమో ఈ చెంపకు ఆ చెంపకు, అంతే. మళ్ళా బరువు దించినాడా, బరువు ఎక్కించినాడా? భుజాల మీద ఎక్కించినాడు. ఈ మనుషులంతా ఇంతే. నీ బరువు దింపరు, బరువు భుజం మీద పెడతారు. చూడండి, ఈ కుమారుడు ఇష్మాయిల్ ఎవరి ద్వారా జన్మించినాడు? అబ్రాం ద్వారా. ఎవరి బాధ్యత ఆ కుమారుని పెంచడం? ఈమె కన్నది, 9 నెలలు మోసి కన్నది. కన్న తల్లిని పంపిస్తున్నాడు, కన్న కొడుకును భుజాల మీద పెట్టి నీళ్ళ తిత్తిచ్చి వెళ్ళిపోమంటున్నాడు. మరి ఇది దేవుని నిర్ణయమే. దేవుడే చెప్పినాడు. షారా ఏం చెప్తుందో అది వినమన్నాడు. మీరు మంచిగా డీటెయిల్గా చదివితే షారా చెప్పిన మాట విను. మరి విన్నాడు అబ్రాం.
పంపమంటే పంపించేసినాడు. కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాం లేచి ఆహారం నీళ్ళ తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశాను. ఆమె వెళ్ళి బేర్షెబా అరణ్యంలో ఇటు అటు తిరుగుచుండే. ఎటు తిరిగి నాకు సహాయం వస్తుందంటారా మీరు? వస్తుందా? నిద్రపోతున్నారా? వస్తుందంటున్నారా? చెప్పండి గట్టిగా, రాదని. ఆమె ఇటు అటు తిరుగుతుంది సరే, కానీ ఎటు తిరిగినా ఆమెకు సహాయం వస్తుందా? రాదు. ఆ తిత్తిలోని నీళ్లు అయిపోయిన తర్వాత ఆమె ఒక పొద క్రింద ఆ చిన్నవాణి పడవేసి, మానవుడు ఇచ్చిన తిత్తిలోని నీళ్ళు ఏమైంది? అయిపోయింది. చాలా హామీలు ఇస్తారు కొందరు పురుషులు. జాగ్రత్త స్త్రీలారా, మీరు మాట వినండి, దేవుని మాట వినండి. నీ భర్త లేడా? అయితే నేనే నీకు భర్తగా ఉంటా, నేనే నిన్ను చూసుకుంటా. పురుషునితో ఏ సహాయం లేదా? నేనున్నాను కదా, నువ్వు భయపడదు, నీకు తోడుంటా, నీకు ఎప్పటికీ నేను తోడుంటా. ఆమె దగ్గర డబ్బు ఉంటే ఆ డబ్బంతా కాజేసి దాని శరీరాన్ని వాడుకొని పిండి పిప్పి చేసి మోసం చేసి వాడు పరారైపోతాడు. అందుకే మనుషుల సహాయము వ్యర్థం. మనుషులను ఆశ్రయించుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నరులను నమ్ముకున్నట కంటే యెహోవాను ఆశ్రయించడం. నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఒక స్త్రీ ఒకరోజు నిండా గాయాలతో వచ్చింది. తలకు గాయం, భుజానికి గాయం, చేతులకు గాయం, రక్తం గారుతూ ఉందన్నమాట. నేను ఏమైందమ్మా, ఏంది ఇట్లా వచ్చినావు, ఏంటి అంత గాయాలు కనబడుతుంది ఏంటి? ఏం చేయాలమ్మా, బుద్ధి లేని పని చేసిన అన్నది. ఒప్పుకున్నది నా దగ్గర వచ్చి, బుద్ధి లేని పని చేసి. నేను తిడతాను తెలుసా ఆమె. ఏమైంది, ఏం బుద్ధి లేని పని చేసిన? అమ్మ నాకు మంచి ఉద్యోగం ఉన్నది, భర్త చనిపోయినాడు, నా పిల్లల పెళ్ళిళ్ళు కూడా చేసిన, నాకు 55 ఏండ్లు ఇప్పుడు. ఒకడు వచ్చి అన్నాడు, నేను నీకు తోడుంటా, నేను విడవను, నేను ఎడబాయ, నేను ఎప్పటికీ నీకు తోడుంటా అని చెప్పేసి దానికి వచ్చే నెల జీతం మొత్తం లాక్కునేదంట. వీడు తాగి తందనాలు, ఎంత మంచిగా ఉంది కదా వీని ఐడియా. తాగి తందనాలాడి దాన్ని దిక్కులేని స్త్రీగా చేసి, పోనీ పైగా అది వండిస్తే తిని కడుపు, వీనికి భార్య పిల్లలు ఉన్నారు, దీని రాబడి కావాలని ఎక్కువ పెట్టి వాడు మరి ఏం చేసినట్టే పైగా అనుభవించిండు. పోనీది వాడు వచ్చినాడు, ఈమె వండి పెట్టింది, డబ్బులు ఇచ్చింది, కానీ పైగా కొట్టడం ఏంటి? తాగి వచ్చి చిత్తక బాధడం, రోజు చిత్తక బాధడం. డబ్బు లాగేసినాడు, మరి వండి పెట్టాలా, చెడ్డ బూతులు తిడతాడు, పైగా కొడతాడు. అప్పుడు నేను అన్నా, నీకు ఏం అవసరం ఇది? దేవుని మార్గము తొలగిపోతే బుద్ధిహీని వీపుకి ఏం పడుతుందట? ఎన్ని దెబ్బలు? మీరు చాలా తెలివైన వాళ్ళు నిజంగా. బుద్ధిహీనరాలి వీపుకి ఏం తగిలింది? దెబ్బలు తగిలింది. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో అని చెప్పి ఆమెకు గాయాలన్నీ మంచిగా నూనె పెట్టి ప్రార్థన చేసి ఆమెను ఆదుకొని పంపించినాను. అంటే చూడండి, ఇలాంటివి జరుగుతుందండి. మోసపోకండి స్త్రీలారా. మీకు ఎవరో మీకు ఆదుకుంటారని, ఎవరి మీదనో ఆనుకుంటే మీకు ఉపశమనం కలుగుతుందని. 100% you are going to be defeated. Not 1%, 2% or 90%. 100% you are bound to fail in life. పరపురుషుడు నీకు ఆశ్రయం అవుతాడా? వాడు కట్టుకున్న భార్యను మోసం చేస్తే మరి నిన్ను ఉద్ధరిస్తాడా? నీ నుండి ఏదో ఆశిస్తున్నాడు వాడు. అందుకే అలాంటి జోలికి పోకూడదు. దేవునే గురిగా బతకాల. దేవుడే. దావీదంతటి మహారాజు ఏమంటున్నాడు? నా కోట, నా కొండ, నేను ఆశ్రయించు నా శైలం, నా ఉన్నత దుర్గం. చూడండి ఎన్ని మాటలతో దావీదు. రాజుకి ఏం తక్కువ అండి? ఇట్టంటే వస్తారు, లేడీస్ వస్తారు, ఇట్టంటే ఉపపత్నులు వస్తారు, ఇట్టంటే రాణులు వస్తారు, ఆయనకి ఏం తక్కువ? కానీ దావీదు మహారాజు అనుభవం ద్వారా నేర్చుకున్నాడు. దేవుడు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. దేవుని స్తోత్రం. తన నాసికారంధ్రంలో ఊపిరున్న ఎవరిని నీవు ఆనుకుంటున్నావు? ఎవరిని నువ్వు నమ్ముతున్నావు? ఈరోజు దేవుడు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. అన్లెస్ దెర్ ఇస్ ఎ పర్సన్ ఈవెన్ ఇన్ దిస్ గ్యాదరింగ్, గాడ్ విల్ నాట్ స్పీక్ టు మీ సచ్ ఎ వే. ఇప్పుడు యూట్యూబ్లో వింటున్నారు, డిజిటల్లో వింటున్నారు, జూమ్లో వింటున్నారు, వివిధ మాధ్యాల గుండా తప్పకుండా ఇలాంటి స్త్రీలు వింటున్నారు ఈ వాక్యాన్ని. ఇప్పుడు నమ్ముతున్నారా మీరు? దేవుని స్తుతించండి చప్పట్లు కొట్టి. 100% వింటున్నారండి. లేకుంటే దేవుడి వాక్యం నాకు ఇయ్యడు ఈరోజు.
మోసపోతున్నారు. ఎన్ని హత్యలండి, ఎన్ని ఆత్మహత్యలు జరుగుతుంది. దేవుని నమ్ముకున్న వారు కూడా ఇలా వలయంలో పాడైపోతున్నారు కదా, మోసపోతున్నారు కదా, చంపుతున్నారు. చంపుకోవడం దేవుని ఎరగని ప్రజలని మనం అనుకుంటాం. విశ్వాసుల మధ్యలో కూడా ఇది గందరగోళం జరుగుతుంది. పాపం రెచ్చిపోయింది, పాపం పెరిగిపోయింది. మొన్న ఒక వార్త విన్నాను. ఒక ప్రేయర్ మీటింగ్ అంట, ప్రార్థనలు చేసుకుంటారంట బాగానే, అందరూ దుంకుతారంట, ఎగురుతారంట, ఆత్మ వచ్చిందంటారంట. కానీ ప్రార్థన అయిపోయాక కార్ కీస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారంట. కార్ కీస్, ఏ కారు కీ వచ్చిందంటే ఆ కారు ఓనర్ భార్యతో వెళ్ళిపోతాడంట. హీ విల్ హ్యావ్ ఎ నైస్ టైం అంట. ఇది ఎక్కడ విన్నారా మీరు? ఇది ఎంత దారుణం అండి. ఇలాంటి పాపాలు రెచ్చిపోతుంది. అది పాపం కాదంటారు, అది పాపం ఏది కాదు అంటారు. సుప్రీంకోర్టు కూడా దానికి అంగీకారం పలికిందని చదివినాను. అంటే ఒక కట్టు, ఒక నియంత్రణం లేకుండా, ప్రజలు కట్టు లేకుండా రెచ్చిపోతున్నారంటే ఇది అంత్యకాలం. ఇది అంత్యకాలం. ఎలాంటి దినాలంట? అపాయకరమైన దినాలు, భద్రత లేని జీవితం. ఎప్పుడో చెప్పినాడు, 1000 సంవత్సరాల ముందు, నీ కౌగిట్లో ఉన్న నీ భార్య గురించి జాగ్రత్త అని ఉంది. నీ కౌగిట్లో ఉన్న నీ భార్య గురించి నువ్వు జాగ్రత్త వహించాను. భార్య భర్తను కడతీరుస్తున్న దినాలు, భర్త భార్యను కడతీర్చే దినాలు, భార్య భర్తలు కలిసి పిల్లలను కడతీరుస్తున్నారు, పిల్లలు తల్లిదండ్రులను చంపుతున్నారు. భయంకరమైన దినాలు. యూ కెనాట్ హ్యావ్ అష్యూరెన్స్ ఇన్ దిస్ లైఫ్. ఏమి జరుగుతుందో తెలియదు. చుట్టాలని వచ్చినారంట, పెళ్ళి జరుగుతుంది, చుట్టాలని 4 వచ్చినారంట. ఓ దగ్గర చుట్టం అంటారు కదా, మీరు అంటారు కదా, దగ్గర చుట్టం అండి. ఏం చుట్టం? దగ్గర చుట్టం దేవుడు. హల్లెలూయా. బాగా గుర్తుపెట్టుకోండి, దగ్గర చుట్టం ఎవరు? దేవుని మించిన చుట్టము కదా. ఎవరైనా నీకు ఒక ప్రాణం పెట్టినారా? రక్తం కార్చినారా? నీకు ఒక సిలువ ఎక్కినారా? మళ్ళీ ఏంది దగ్గర చుట్టం? దగ్గర చుట్టం నేను ఉద్ధరిస్తారా? గుడికి కూడా కోరుకుందరు. ఈరోజు ఆరాధన దినం, ఆరాధించాలి దేవుణ్ణి, నేను వెళ్ళాలి దేవుని మందిరానికి అన్నాడు. ఎందుకు రాలేదు ఆరాధన? ఏం చేయాలండి? ఇంటి నిండా చుట్టాలండి. నీకు రేపు అవసరం వచ్చినప్పుడు చుట్టాలు అక్కడికి రారు. అప్పుడు నేను అందుకంటే ఐసీయూలో పడకుండా ప్రార్థన చేసుకోండి. ఐసీయూలో పడితే ఐసీయూ మీద పచ్చబట్టలు కట్టుకున్న వాళ్ళు చుట్టూ తిరుగుతుంటారు. ఎవ్వరు చుట్టాలు అటు రారు, రానియరు కూడా. లేదండి నో పర్మిషన్. నీ అన్న వాళ్ళు ఎక్కడ దొరుకుతారు నీకు? అటువంటి రోగాలు రాకుండా కాపాడే దేవుణ్ణి ఒకసారి చేతులెత్తి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఐ సీ ఓన్లీ యూ. మరి ఆ ఐసీయూలో పడకముందే ఐసీయూ అంటే ఎంత బాగుంటుంది. అదే మనం చేస్తున్నాం ఇప్పుడు 40 రోజులు. 40 రోజులు ఏం చేస్తున్నాం? ఐసీయూలో పడ్డాక కాదు, ఐసీయూ పడకముందే చూస్తున్నావు. అందుకే ఈ 40 రోజుల ప్రయత్నం. పడకముందే నీవు సిలువ ధ్యాన దినాల్లో ఎటు చూస్తున్నావు? సిలువ తట్టు చూస్తున్నావు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నీకు తెలుసు, ఈ లోకంలో దేవుడు ఉంటే చాలు. వారిలో ఒంటరి అయిన వారిని 10 వందలుగా మారుస్తాడంట దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హీ విల్ టర్న్ ఎన్నిక లేని వాడిని బలమైన జనంగా మార్చేస్తాడు. ఎన్నిక లేని వాడిని. మరి ఇప్పుడు హాగరుకు అదే సంభవించింది. హాగరు తిత్తిలోని నీళ్లు ఎవరిచ్చినారు? ఈ తిత్తి అబ్రహాము ఇచ్చినాడు. తిత్తిలోని నీళ్ళు అయిపోయింది. తర్వాత ఆమె ఒక పొద క్రింద చిన్నవాడిని పడవేసి, పిల్లోడు ఏడుస్తున్నాడు. పిల్లల కేకలు ఇంతంతానండి. మా ఆయన రూఫ్ ఎగిరిపోతుంది కొందరు పిల్లలు ఏడుస్తే. చిచ్చర పిడుగులు అన్నమాట. పిట్ట కొంచెం మీకు రాని సామెతనే లేదు. అయితే పిట్ట కొంచెం కూతగా ఏవో ఏడుపు. ఈ ఏడుపు చూడకుండా పోయి ఆ పిల్లోని తీసి ఒక పొద కింద పడవేసిందంట. ఈ పిల్లోని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరం వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండాను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చాను. ఈ ఏడుపు ఉందా మన జీవితంలో? మనం ప్రార్థన చేసేది కూడా చాలా స్టైల్గా చేస్తాం అసలు. కానీ నీ పరిస్థితులన్నీ తారుమారైనప్పుడు, నీ స్థితిగతులన్నీ మారినప్పుడు, నీకు ఆధారం ఎవరు లేనప్పుడు నువ్వు సిగ్గు విడిచి ప్రార్థన చేస్తావు. నీకు సిగ్గు ఉండదు అప్పుడు, నీకు కంట్రోల్ ఉండదు అప్పుడు. ఈమె కూడా అరణ్యంలో ఎవ్వరు లేరు కదా, నిర్జన ప్రదేశం. పోనీ పగలైతే పర్వాలేదు, చీకటి పడినాక ఎవరు ఉంటారు?
ఎలాగ ఆ చీకటిని భరిస్తుందని నేను అనుకున్నాను. క్రూర మృగాలే కానీ, సర్పాలే కానీ, తిండి తిప్పలు లేకుండా ఈమె కొద్దిగా సహించుకున్న ఆ చిన్న బిడ్డ ఎట్లా సహించుకుంటాడు? వాడు ఎలుగెత్తి ఏడుస్తున్నాడు, ఈమె ఏడుస్తుంది. ఆమె ఎదురుగా కూర్చుండి, బిడ్డను పడేసింది పొద కింద, ఈమె ఎదురుగా కూర్చొని ఎలుగెత్తి ఏడ్చాను. దేవుడు ఆ చిన్నవాని మొరను వినాను. ఇది నాకు ఇంకా ఇష్టం ఈ మాట. ఏంటంటే తల్లి ఏడుస్తుంటే బిడ్డ ఏడుపును ఎవరు వింటున్నారు? దేవుడు. అర్థమైతే చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. కొన్నిసార్లు మనకు మాట రాదు ప్రార్థనలో, మన ఏడిపే ప్రార్థనగా అయిపోతుంది. చిన్నవాని మొరను దేవుడు విన్నాడంట. ఆ చిన్నవానికి ఏం కావాలా? ఎందుకు ఏడుస్తున్నాడు బాబు? నీదేమో తల్లులు ఇంతమంది ఉన్నారు, పిల్లలు ఎందుకు ఏడుస్తారని. కొందరు తల్లులకు పిల్లలు ఎందుకు ఏడుస్తున్నారు కూడా తెలియదు. పిల్లలు శుచి శుభ్రం లేకుంటే ఏడుస్తారు ఒకటి, నిద్ర వస్తే ఏడుస్తారు ఒకటి, ఆకలి అయితే ఏడుస్తారు, దాహం అయితే ఏడుస్తారు, ఏదన్నా చీమలు ఏదన్నా కుడితే ఏడుస్తారు, కడుపులో నొప్పి ఉంటే ఏడుస్తారు. అయితే వీడెందుకు ఏడుస్తున్నాడు? నీళ్లు లేవు అక్కడ, అరణ్యంలో నీళ్ళు ఎక్కడ లేవు, ఏడుస్తున్నాడు. దేవుడా చిన్నవాని మొరను నేను. అప్పుడు దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమి వచ్చినది? భయపడకము అన్న శీర్షిక పేరేంటి? ఫియర్ నాట్. హాగరు నీకేమి వచ్చింది? నువ్వెందుకు ఏడుస్తున్నావు? నీ బిడ్డ ఏడుస్తున్నాడు, ఏమైంది నీకు? ఏమైందో తెలియదా? తెలుసు, కానీ ఆ నోటి నుండి రావాలి. మా కార్యాలన్నీ తెలుసండి దేవునికి, ఇక ప్రార్థన ఎందుకండి? ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ మళ్ళీ ఇంకెందుకు ప్రార్థన? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? గుడ్డివాణి చూసి యేసుప్రభు అంటాడు, నేను నీకు ఏమి చేయాలని కోరుతున్నావు? యేసుప్రభుకు తెలియదా వానికి ఏం కావాలి? అందరికీ తెలుసా అండి అది, అందరికీ తెలుసు. గుడ్డోనికి ఏం కావాలి? బిర్యానీ కావాలన్నా? గుడ్డివానికి ఏం కావాలా? చూపు కావాలా. కానీ ఆ మాట ఎక్కడి నుండి రావాలా? వాని నోటి నుండి రావాలి. అదే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఎందుకండి? మన కార్యాలన్నీ దేవుడు తెలుసుకుంటాడు కదా. వర్తమాన భూత భవిష్యత్ కాలం అందుండు దేవుడు, మన కార్యాలన్నీ తెలుసు ఆయనకు. మళ్ళీ ఎందుకండి ప్రార్థన? నీ నోటి నుండి రావాలి. అమ్మ అన్నం పెట్టంటే పెడుతుంది తల్లి, అడగంది అమ్మ కూడా అన్నం పెట్టదు. అయితే దిస్ డిజైర్ అండ్ దిస్ ప్రేయర్ రిక్వెస్ట్ షుడ్ కమ్ అవుట్ ఫ్రమ్ యువర్ మౌత్. యూ హ్యావ్ టు ప్లీడ్ ఫర్ యువర్ చిల్డ్రన్. అందుకే ప్రార్థన చేస్తాం. మన యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నేనైతే చిన్న పుస్తకాలు చాలా తయారు చేసినాను స్త్రీల కొరకు. జీవపు మాటలు 40 ఆశీర్వాదాలు ఉంది పిల్లల కొరకు, ప్రతిరోజు వేడుకోవచ్చు. 40 బ్లెస్సింగ్స్, ఇంకా చాలా ఉంది దీంట్లో. ఇది కొనుక్కోండి. ఆఫ్టర్ ఆల్ 20 రూపీస్. ఒక టీ కూడా దొరకదు మీకు 20 రూపీస్. తర్వాత ఇది తల్లి ఒప్పుకోలు, ద కన్ఫెషన్స్, ట్రూ కన్ఫెషన్స్ ఆఫ్ ఎ మదర్, వాట్ ఆల్ షీ షుడ్ కన్ఫెస్ విత్ హర్ మౌత్. దేవుని వాగ్దానాలు ఒప్పుకుంటే అవన్నీ భవిస్తాయి. జీవం గల దేవుని వాక్యం. ఈ 2 పుస్తకాలు స్టాక్ అయిపోకముందే కొనుక్కోవాలని నేను కోరుతున్నాను. దేవుని దూత ఆకాశం నుండి హాగరును పిలిచి, హాగరు నీకేమీ వచ్చినది? భయపడకు. పలకండి మాట, భయపడకు. భయపడకుండా ఉంటారా? ఎంత భయం ఉంటుంది. పక్కన పురుషుడు లేడు, దిక్కు లేదు, అక్కడ నీళ్లు లేవు, ఆహారం లేదు, ఆదుకునే వాళ్ళు లేరు. పలకరించే వాళ్ళు అరణ్యంలో ఉంటారా? అరణ్యంలో ఉంటారా పలకరించేవారు? పట్టణంలో ఉంటారు, పలకరిస్తారు, కానీ ఏం ప్రయోజనం లేదు. బాగున్నారా అంటే బాగున్నామండి, ఉట్టిదేది. బాగలేరు కానీ చెప్పరు బాగున్నా, అంతే. ఇంతే సంగతులు. కానీ ఈ బిడ్డ అరణ్యంలో ఏడుస్తుంది, ఎలుగెత్తి దేవుని వైపు ఆమె ముఖం ఎత్తేంది. దేవుడు ఆమె ప్రార్థన విన్నాడు, ఆ చిన్నవాని మొరను కూడా విన్నాడు. ఆ చిన్నవాడు ఉన్న చోట దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తి నీ చేత పట్టుకొను, వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో అన్నాను. ఎంత గొప్ప ప్రామిస్ అండి. దిక్కులేని ఒక స్త్రీకి, అనాథ, తండ్రి లేని పిల్లోడు, భర్త లేని భార్య, యజమాని లేని ఇల్లు, ఏ దిక్కులేని స్త్రీకి అద్భుతమైన వాగ్దానం. పట్టుకో చిన్న బాబు చెయ్యి, నీ ప్రార్థన నేను విన్నాను, నిన్ను మామూలు వ్యక్తిగా కాదు, నిన్ను గొప్ప జనముగా చేసేదాను అని ఆమెతో నేను.
మరియు దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చి. ఆమె కన్నులు తెరిచినాడంట. దేవుని స్తోత్రం. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించాడు. నీ కన్నులు తెరవబడలేదు, ఇంకా నీ కన్నులు తెరవబడలేదు. గుడ్డి కన్నులతో చూస్తున్నావు. నీ కన్నుల మీద ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసింది? నీ మనోనేత్రములను గుడ్డితనం కలిగజేసింది. కన్నులు తెరువు ప్రభు అని ప్రార్థన చేయాలి. నా కన్నులు తెరువు ప్రభు, ఈ భౌతిక నేత్రాలు, ఆత్మీయ నేత్రాలు తెరువు ప్రభు. నా కొరకు నీవు దాచించిన మేళ్ళు, నా పిల్లల కొరకు నువ్వు దాచించిన మేళ్ళు నాకు బయలుపరచబడింది. అబ్రహాం ఇచ్చింది ఎంత? తిత్తి ఉందా? తిత్తి తిత్తి నీళ్ళు. దేవుడు కన్నులు తెరిచిన తర్వాత ఈమె ఏ ఆశీర్వాదం చూస్తుంది? ఊట. హల్లెలూయా. ఊట చూస్తుంది కన్నులు. దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె ఊట చూసి, నీళ్ళ ఊట చూసి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగని. నాకు అనిపిస్తుంది ఆ నీళ్ళ ఊట అక్కడే ఉండొచ్చు, కానీ ఈమె పరేషాన్లో, ఈమె గభరావట్ అంటారు కదా, ఆందోళనలో ఆ కనబడ. కొన్నిసార్లు మన ముందున్న ఆశీర్వాదాలు కనబడవు. దేవుడు ఎంతో దీవిస్తాడు, కంటికి కనబడదు. పైగా గుడ్డితనం. దేవుడు వీటన్నిటిని పరిహరిస్తాడు. కన్నులు తెరిచినాడు. హాగరు కన్నులు తెరిచినాడు. ఆమె నీళ్ళ ఊట చూసింది, ఆ తిత్తిని నీళ్లతో నింపింది, పిల్లవానికి త్రాగనిచ్చింది, వారి దాహము తీరింది. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండేను. మన బిడ్డలకు ఎవరు తోడు ఉండాలి? మన బిడ్డలు అమెరికాలో ఉండే, ఆఫ్రికాలో ఉండే, స్వీడన్లో ఉండే, జపాన్ ఉండే, చైనా ఉండే, ఎక్కడున్నా ఎవరు తోడు ఉండాలి? స్కూల్కి పోయినా, కాలేజీకి పోయినా, బయటికి పోయినా, ఇంటికి వచ్చినా ఎవరు తోడు ఉండాలి? దేవుడు తోడు. చిన్నవాని దేవుడు ఆ చిన్నవాని అండర్లైన్ చేసుకోవాలి తల్లులు తండ్రులు. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉండాను. అతడు పెరిగి పెద్దవాడై ఆ అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. ఈ నైపుణ్యం వచ్చేసింది. విలుకాడైపోయినాడు. తండ్రి నేర్పించినాడా? ఆయన తండ్రి ఉన్నాడా తరబీ తీయడానికి? తండ్రి లేని పిల్లోడు అండి, అందుకే పైకి రాలేదు. అది ఉట్టి సాకేది. నువ్వు చక్కగా ఉంటే నీ పిల్లలందరూ గొప్పవారైపోతారు. దేవునికి స్తోత్రం. నువ్వు ఇచ్చే తరబీదు కాదు అది. నువ్వు ప్రార్థన చేసిన దేవుడు నీ పిల్లవానికి తోడై ఉండి అసాధారణమైన ప్రజ్ఞ, నైపుణ్యం, సామర్థ్యం, అభిషేకం, జ్ఞానం, తెలివి, జ్ఞాపక శక్తి ఇవన్నీ ఇవ్వగలడు దేవునికి స్తోత్రం. నువ్వు చేసేది ఏమీ లేదు, ప్రార్థన చేయి అంతే. మరి పెరిగి పెద్దవాడై అరణ్యంలో కాపురం ఉండి విలుకాడాయను. అతడు పారాను అరణ్యంలో ఉన్నప్పుడు అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. ఇక్కడ చూడండి, ఇక్కడ పిల్లవానికి ఆరోగ్యం ఇచ్చినాడు దేవుడు, పెరిగి పెద్దవాడైనాడు, విలుకాడైనాడు, సమయం వచ్చినప్పుడు పెళ్ళి కూడా అయింది. ఇవన్నీ జరిగించింది ఎవరు? దేవుడు. నా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మన ప్రతి అవసరము తీరుస్తాడు. హల్లెలూయా. ఈ పాట 1000 పాటల సంకలనంలో 629 పాట పాడి మనం ముగించుకుందాం. ఈ 2 పుస్తకాలు కూడా తల్లిదండ్రులు ప్రతిరోజు మీరు మీ ప్రేయర్ సెల్స్ చాలా తెరిచాను కదా, దాంట్లో పిల్లలకున్న వాగ్దానాలు, తల్లిదండ్రులు ఒప్పుకోవాల్సిన వాగ్దానాలు, అది వల్లిస్తే చాలా దీవెనకరం పిల్లలకని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు నాళ్ళెల్లా నా బలము, ఆయానే దుర్గము, కేడేమో నా కోట, ఆయానే సర్వమును, ఆయానే దుర్గము, కేడేమో నా కోట, ఆయానే సర్వమును. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. ఏకాకినని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. లోకాంతము వరకు ఉన్నవాడను నేను, నీ తోడై ఉండేదను. ప్రభువే నా సంతోషం, నా బలము, జీవించు
స్తుతించు నాళ్ళెల్ల నా బలము. ఆయానే దుర్గము కీడేము నా కోట, ఆయానే సర్వమును. ఆయానే దుర్గము కీడేము నా కోట, ఆయానే సర్వమును. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. బలహీనుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. శక్తినిచ్చువాడన్ బలమునిచ్చువాడన్ నీ తోడై ఉండేదను. శక్తినిచ్చువాడన్ బలమునిచ్చువాడన్ నీ తోడై ఉండేదను. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. అసాధ్యమని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. మనుషులకు అసాధ్యం సాధ్యపరచుటకు నీ తోడై ఉండేదను. నిందితుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. నిందితుడనని నేను తలచిన నాడు, ఆనాడు ఆ ప్రభువు నాతో పలికే. నీరసించవలదు మన్యునిగా చేయుటకు, నీరసించవలదు నీ తోడై ఉండేదాన్ని. హల్లెలూయా. ప్రభువా నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. హాగరు నీకేమి వచ్చినది, భయపడకు భయపడకు అనే శీర్షికలో ఒక నూతన అంశం ఈరోజు ధ్యానించాం. భయపడేవారు ఎంతోమంది ఉన్నారు. ఏకాకిగా ఉన్నానని భయం, రోగిగా ఉన్నానని భయం, నాకెవరు లేరని భయం, నాకు ఆస్తిపాస్తులు లేవని భయం, కట్టుకున్నవాడు వదిలిపెట్టినాడని భయం, భర్త పట్టించుకోవడం లేదనే భయం, భర్త పరస్త్రీ వ్యామోహంలో ఉన్నాడని భయం, భర్తకు భయం, నా భార్య నన్ను ప్రేమించడం లేదని, నాకు పరిచర్య చేయడం లేదని, నన్ను అలక్ష్య పెడుతుందని, నన్ను వదిలిపోతుందేమోనని, పిల్లలను పట్టించుకోవడం లేదని, కుటుంబాల్లో తాండవమాడే ఈ యొక్క సమస్యలు పరిష్కారం ఈరోజు మేము ఆదికాండం 21 చివరి భాగంలో మేము చూస్తున్నాం. అబ్రాహాము హాగరును చేర్చుకున్నాడు, సంతానం దేవుడిచ్చినాడు ఇష్మాయేల్. శారా వృద్ధాప్యంలో దేవుని మాట నెరవేర్పున ఇస్సాకును కన్న తర్వాత వారికి పడి రాకుండా ఆమెను తృణీకరించింది. ఆమె ఒక పర్యాయము పారిపోయింది, ఇంకొక పర్యాయం ఆమె సొంతంగా బయలుదేరి వెళ్ళిపోతుంది. మరి అబ్రహాం కూడా ఆమెను వెళ్ళగొడుతున్నాడు, వెళ్ళిపోమంటున్నాడు. కన్న కుమారుని ఆమె భుజాల మీద పెట్టినాడు, చేతికి నీళ్ళ తిత్తి మాత్రం ఇచ్చినాడు. ఎంతో ధనవంతుడు, ఎంతో ఆస్తిపడు, ఒక్క పైసా కూడా ఇవ్వలేదు. ఆమె ఎలా జీవించబోతుందనే చింత కూడా లేదు. ఆమె భవిష్యత్తు ఏంటి, నా బిడ్డ భవిష్యత్తు ఏంటి, మరి ఎలా జీవిస్తారు ఒక అరణ్యంలో, ఆ చింత కూడా లేదు. అవును ప్రభు, నీ వాక్యమే సత్యం, ఆయన నిన్ను కూడా చింతిస్తున్నాడు కనుక నీ చింత యావత్తు ఆయన మీద వేయాలి. మనుషులు మాట ఇచ్చి తప్పిపోతారు, కానీ దేవుని దృష్టి నీతిమంతుల మీద ఉంది. వారి చెవులు వారి ప్రార్థన వైపు ఒగ్గి ఉన్నదని పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. అరణ్యంలో ఎటు తోచకుండా ఇటు అటు తిరుగుతుంది బెయేర్షెబ అరణ్యంలో. దిక్కు మొక్కు లేరు, కట్టుకున్నవాడు వదిలిపెట్టేసినాడు, మాట తప్పినాడు. చిన్న బిడ్డను ఎత్తుకొని తిరుగుతుంది, అతను ఇచ్చిన నీళ్ళ తిత్తి నీళ్ళు అయిపోయినాయి. ఈ బిడ్డ చావు నేను చూడలేను, అయిపోయింది మా పని అనుకుంది.
ఒక పొద కింద బిడ్డను పండబెట్టింది. వాడు ఏడుపు మానడం లేదు. ఈమె ఎలుగెత్తి ఆకాశం తట్టు చూసి సృష్టికర్త అయిన దేవుని మీద ఆధారపడ్డది. అంతలోనే పరలోకం నుండి దూత దిగి, హాగరు నీకేమి వచ్చినది, నువ్వు భయపడకు, దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నాడు. మనం ప్రార్థిస్తుంటే మన బిడ్డల ప్రార్థనలు దేవుడు వింటాడు. మన బిడ్డలు ఏ పరిస్థితిలో ఉన్నారో తెలియదు, ఎంత దూరం ఉన్నారు, మన కనుమరుగులో ఉన్నారు, వారికి ఏమి సంభవించిందని ఎప్పుడు వ్యాకులు పడుతూ ఉంటాం. కానీ నీ ప్రార్థనలే వారి కంచెగా, కాపుగా, కోటగా ఉంటుందనే సంగతి మర్చిపోకు. యువర్ ప్రేయర్స్ కెన్ రీచ్ దెమ్ హౌఎవర్ ఫార్ దే ఆర్. రక్షింపనేరకున్నట్టు దేవుని హస్తం ఎప్పుడు కురుసగాదు. ఆ చిన్నవాని మొరను తల్లి ఎలుగెత్తి ప్రార్థన చేస్తుంటే చిన్నవాడు పెట్టే మొరను దేవుడు విన్నాడు. చిన్నవాని అవసరత తీరుస్తున్నాడు. హాగరు కన్నులను తెరిచినాడు. ఆమె నీళ్ళ ఊట చూస్తుంది. నీళ్ళ ఊట అంతులేని ఆశీర్వాదాలకు చిహ్నంగా ఉంది. దెర్ ఇస్ నో లిమిట్ ఫర్ గాడ్స్ బ్లెస్సింగ్. దెర్ ఇస్ అ లిమిట్ ఫర్ మ్యాన్స్ బ్లెస్సింగ్. మనుషులు దీవిస్తే ఒక పరిమితి ఉంది. దేవుడే నీ కన్నులు తెరిచి నీ మనోనేత్రములు వెలిగించిన తర్వాత నువ్వు ఊటలు ఊటలుగా దీవెనలు చూస్తావు, తప్పకుండా చూస్తావు. నీ ప్రార్థనకు జవాబు దొరుకుతుంది. నీ సంతతి మీద ఆత్మను కుమ్మరిస్తాడు. నీ సంతతిని బహుగా దీవిస్తాడు. నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువగా దీవిస్తాడు. అవును, మరి ఇష్మాయేలు దేవుడు దీవించినాడు. నువ్వు భయపడకు హాగరు, నీకు పుట్టిన బిడ్డను నేను గొప్ప జనముగా చేయబోతున్నా. ఈ క్షణం వరకు ఇష్మాయేలు ఆశీర్వదింపబడినవాడు. బంగారు గనులు కానీ పెట్రోల్ గనులు కానీ లభించాలంటే అరబ్బు దేశాలను ఆశ్రయిస్తారు సర్వలోక రాజ్యం. అవును, అంతగా ఆశీర్వదించినాడు. విస్తారమైన దీవెనలు సంతతికి లభించింది. ఆమె అతనికి వివాహం కూడా చేసిందని, కుటుంబస్థుడైనాడని. చూడండి, ఇవన్నీ కూడా తీరిపోయింది హాగరు ఎలుగెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు. నువ్వు భయపడే అవసరం లేదు. నీవు తండ్రివైనా తల్లివైనా నీ బిడ్డల గురించి ప్రార్థన చేయడం నేర్చుకో. నీ బిడ్డల అవసరతలన్నీ తీరిపోతుంది. నీ బిడ్డలకు ఏమేమి అవసరం ఉందో నీకు కొన్నిసార్లు తెలియదు, కానీ వారి అక్కర్లన్నీ తీర్చే దేవుడు నీ ప్రార్థనలు వింటాడు. వారు ఎంత దూరం ఉన్నా వారి అవసరతలు తీరిపోతుంది. వారి చుట్టూ కంచె ఉంటుంది, వారి కాపుదల ఉంటుంది. వారిని కాపాడుతాడు దేవుడు. వారిని బహుగా దీవిస్తాడు, గొప్ప జనముగా చేస్తాడని వాగ్దానం ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిరాశపడే అవసరం లేదు. హాగరు అనే పేరు చుట్టూ నీ పేరు రాసుకో. అవును, భయపడద్దు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన అనేకమైన కార్యాలను నిర్వహిస్తుంది, జవాబిస్తున్నాడు దేవుడు. షీ ప్రేయిడ్ అండ్ షీ గాట్ ఎ రిప్లై. ఆమె ప్రార్థనలకు జవాబు దేవుడు ఇచ్చినాడు. ఆమెను ఆశీర్వదించినాడని వాక్యం సెలవిస్తుంది. ప్రభువా, మా కన్నులను తెరవండి. మనిషి తిత్తి నీళ్ళ తట్టు చూడకుండా మేము నీ ఊటల తట్టు చూడడానికి మా మనోనేత్రములను వెలిగించండి. ఈ యుగ సంబంధమైన దేవత మా కన్నులకు నైనా నీ దీవెనలు కనబడకుండా, నీ ఆశీర్వాదాలు కనబడకుండా అంధత్వమును, మరి అంధత్వం చేత కన్నులకు గుడ్డితనం కలుగజేసింది. కానీ మేము ప్రార్థన చేసినప్పుడు ఆ కన్నుల మీద నుండి పొర తొలగిపోవాలి. నేను ఊటలుగా నీ ఆశీర్వాదాలు మేము చూడాలి. మా బిడ్డలకు ఆశీర్వాదాలు మీరు కలుగజేస్తారు కనుక నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నేను ఆ సంతతి మీద మరి నీ యొక్క చింత, నీ శ్రద్ధ ఉన్నదని మేము ఈరోజు దేవుని వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఇష్మాయేలు దీవింపబడిన వాడైనాడు. అవును ప్రభువా, గొప్ప విలుకాడైపోయినాడు. తల్లి నేర్పేయలేదు ఆ విద్య. దేవుడే జ్ఞానం ఇచ్చేవాడు, సామర్థ్యం ఇచ్చేవాడు, అభిషేకం ఇచ్చేవాడు. దేవుడే నేర్పరి. అవును తండ్రి, మా పిల్లలు నీ చేతిలో ఉన్నారు. మేము మా పిల్లల కొరకు ప్రార్థన చేయడం మా విధి, మా పని. మా పిల్లల్ని ఎప్పుడు అనాథలుగా విడవనాయన నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ సందేశంతో మమ్మల్ని తృప్తిపరిచి మాకు ధైర్యం, విశ్వాసం ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తాం. ప్రతి కుటుంబంలో ఉన్న బిడ్డలను దీవించమని యేసునామములో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం అందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. ఆమేన్, ఆమేన్. ప్రతిదినం దేవునితో నేను. కుటుంబ వ్యవస్థలు, జీవన విలువలు అస్తవ్యస్తంగా మారుతున్న ఈ రోజుల్లో ప్రభువు దాసురాలు రెవరెండ్ డాక్టర్ జాయ్ చెరియన్ గారు దైవ దర్శనంతో ప్రభువు సన్నిధిలో కనిపెట్టి పొందిన 366 విభిన్న ధ్యానాంశములను ప్రతిదినం దేవునితో నేను అనే పుస్తక రూపంలో
ప్రపంచానికి అందించారు. ఇది అనేకుల జీవితాలను ప్రభావితం చేసే ఒక విలక్షణమైన గ్రంథము. పరిశుద్ధాత్మ దేవుడు ఈ పుస్తకమును పఠించే ప్రతి ఒక్కరిని స్పృశించి శక్తితో నింపునుగాక. ఈ పుస్తకాలిప్పుడు అందరికీ అందుబాటులో ఉన్నాయి. ఈ నూతన సంవత్సరంలో దీనిని మీరు ధ్యానించండి, మీ బంధుమిత్రులకు ఆత్మీయ బహుమతిగా అందించండి. పుస్తక ప్రతుల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 9550504718, 9030757571. దశమా భాగమునీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమా భాగమునీయ వెనుదీతువా. పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా. వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా. నీ ధనము నీ ఘనము